freaking words. Okay, so what's up guys, welcome back to the channel. I know నేను చాలా ఎక్సైటెడ్గా సౌండింగ్ ఉంటా, ఎందుకంటే దిస్ ఇస్ మై డ్రీమ్ బైక్ అండ్ ఐ వాంటెడ్ టు రైడ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. లైక్ నా డ్రీమ్ అంటే డ్రీమ్ బైక్, ఇది నా వాల్ పేపర్ కూడా ఉంటుండే. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ బైక్ విత్ 200 bhp ప్లస్, విచ్ ఇస్ ది S1000RR Pro. సో ఈ బైక్ వచ్చేసి దీపక్ మోరియా అన్నది. ఇట్స్ ఎ ఫ్రికింగ్ బీస్ట్. నేను చెప్తున్నా కదా, నేను ఇక్కడ తెచ్చే లోపల నేను పైకి కిందకైనా అంటే లైక్ నాట్ లైక్ స్కేడ్, లైక్ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. లైక్ క్విక్ షిఫ్టర్, ఎవ్రీథింగ్ ఇస్ స్పాండెస్. నేను మీకు ఒకసారి అయితే ఇలా చూపిస్తా అండ్ ఐ విల్ షో యూ. లైక్ లుక్ ఎట్ దిస్ కాక్పిట్ వ్యూ బ్రో. సో ఇది ఎలక్ట్రానికలీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, ఎక్సెప్ట్ రెంట్లో ప్రీలోడ్ ఒకటి యూ నీడ్ టు యూస్ మాన్యువల్ గా, మిగతాదంతా ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్. దీనికి అంతేకాదు, దీనికి హీటెడ్ గ్రిప్స్ ఉంది, దీని నిసింది రేస్ మాస్టర్ సిలిండర్ ఉంది. లైక్ బ్రేక్స్ కూడా ఇట్లా టచ్ చేస్తే అక్కడ ఆగిపోతుంది. అట్లా నేను చెప్తున్నా, నాకు మాటలు కూడా రావట్లేదు. అండ్ ఇట్ హ్యాస్ ఎ ఫుల్ సిస్టమ్ ఆక్రోఫోవిచ్. ఇది డైరెక్ట్లీ ఫ్రమ్ BMW. సో కొన్నప్పుడే BMW లోనే వేయించుకున్నారు. నేను మీకు ఒక్కసారి అయితే నేను ఎగ్జాస్ట్ ఇన్పిచ్ చూపిస్తా అండ్ లుక్ ఎట్ హౌ ఇట్ టర్న్స్ ఆన్ మ్యాన్. సో ఇట్స్ టైమ్ ఫర్ ది ఎగ్జాస్ట్. రేస్ ప్రోలో పెడతా, అప్పుడైతే పాప్స్ కూడా వస్తాయి. దట్ ఇన్లైన్ 4 బ్రో. ఇంకా నా వల్ల కాదు, లేట్ చేయకుండా లెట్స్ రైడ్ దిస్ ఫ్రికింగ్ బీస్ట్. అసలు చెప్తున్నా కదా, రోడ్ పైన రియాక్షన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి దీనివి. అండ్ నేను నిజం చెప్తున్నా, దీన్ని నడిపినోడు ఇంకేం మాట్లాడలేడు, బట్ ఐ హ్యావ్ టు టాక్. అండ్ ఇంకొకటి, నేను ఈ బండిది ఏం రివ్యూ చేయట్లేదు, ఇట్స్ జస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది S1000RR. సో దీన్ని ఇన్ డీటెయిల్ గా ఏమేంటి దీనిలో ఇది బేసిక్ గా చెప్పేసి, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ ఉంది, అడ్జస్టబుల్ టోటలీ ఎలక్ట్రానికల్ గా. అండ్ దిస్ థింగ్ ప్రొడ్యూసెస్, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియదు, రఫ్ ఫిగర్ చెప్తా. దిస్ థింగ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 205 bhp అండ్ 125 Nm of torque or something. And దీని టోటల్ అన్ని రైన్ మోడ్ ఉంటుంది, డైనమిక్ మోడ్, రేస్ మోడ్, అండ్ దెన్ రేస్ ప్రో 2 అని ఇట్లా రెండు ఉంటాయి. దానిలో ఏంటంటే మీరు బేసిక్ గా మీరు ఏం కావాలో అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత బ్రేకింగ్ ఉండాలి, ఎంత ఇంజన్ బ్రేకింగ్ ఉండాలి, లిటరలీ ఎంత ఇంజన్ బ్రేకింగ్ కూడా అవ్వాలి. అండ్ బేసిక్ గా మీకు ఇంకా ఏం చెప్పాలి, యూ కెన్ పవర్ ఎంత రావాలి, అవుట్పుట్ అవంతా మీరు రేస్ లో సెట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు, రెయిన్ మోడ్ లో పెడితే దీనికి పాప్స్ అండ్ బ్యాంక్స్ రాదు. రేస్ ప్రో లో పెట్టినప్పుడే పాప్స్ అండ్ బ్యాంక్స్ వస్తుంది. ఇట్ హ్యాస్ క్రూజ్ కంట్రోల్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్. దిస్ బైక్ కాస్ట్ అరౌండ్ 32 lakhs. 32 lakhs లో మీకు ఏమేమి దొరుకుతాయి అవి దొరుకుతాయి. ఇది ఇంకా రెయిన్ మోడ్, బటర్. దీనంత బెస్ట్ క్విక్ షిఫ్టర్ నేను నా లైఫ్ లో ఏ బైక్ లో నడపలేదు. ది బెస్ట్ క్విక్ షిఫ్టర్. నో ఫాల్స్ గేర్స్ ఇలా ఫాల్టీ పడట్లేదు, ఏం పడట్లేదు. సి ఆహా బ్రో, దట్ ఇన్లైన్ 4 సౌండ్. సో ఇప్పుడు మీకు పాప్స్ రావట్లే కదా. నౌ లెట్ మీ టర్న్ ఇట్ టు డైనమిక్ రేస్ అండ్ రేస్ ప్రో 1. ఇప్పుడు యూ విల్ గెట్ ది యాక్చువల్. అగో చూసారా, ఆన్ చేశానో లేదో ఆల్రెడీ పాప్స్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఎ ఫ్రికింగ్ స్క్రీమర్ ఆఫ్ ఎ మిషన్. ఇట్ రేవ్స్ టు 15,000 RPM. 15,000 RPM. డోంట్ నో ఫస్ట్ గేర్ లో ఎంత వెళ్ళిందో. వెనకాల ఎవరు లేరు. లెట్ మీ షో యూ బ్రేక్స్. సో 50లో ఉన్నాం. స్టాపీ, లిటరలీ స్టాపీ. దిస్ ఈస్ ఎ బిగ్ మెంటల్ బ్రో, మెంటల్ మిషన్ ఇది. వీలీ, పవర్ వీలీ. నేనేం కొట్టలేదు మీకు. అక్కడ చిన్న లాంచ్ ఇచ్చి చూపిస్తా. నా లైఫ్ లో ఇలాంటి ఒక బండి కొనాలబ్బా. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్రికిన్ జర్మన్ BMW. లెట్ మీ ట్రై. ఓకే, అంత పవర్ఫుల్ లాంచ్ అవుతుంది. హోలీ షిట్, ఏం గుంజుతుంది. నథింగ్, ఇట్స్ లైక్ నథింగ్. దోస్ పాప్స్. ఇప్పుడు చూడండి ద ఇన్లైన్. నాకు ఎప్పటి నుంచి అది చేయాలని ఉండే, ఫర్ అన్ ఇన్లైన్ 4 ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ విత్ ఎ క్విక్ షిఫ్టర్. అండ్ ఫైనలీ వి డిడ్ దట్ టు. ఐఎమ్ సో హ్యాపీ టుడే. నేను దీపక్ అన్నకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. లిటరల్ చెప్పాలంటే నా డ్రీమ్ బైక్ నాకు ఇచ్చిండు, నా చేతిలో నడుపు బ్రో అని. మీకు ఒకటి చూపిస్తా, ఇప్పుడు చూడండి. ఓకే, హై RPM లో ఇంకా బాగా వస్తుంది, బట్ మనకు స్కోప్ లేదు 60 గేర్ హై RPM వెళ్ళే అంత. ఐ కాంట్ టాక్. ఇది నడిపేటప్పుడు
మనిషి అనేటోడే కాన్ టాక్. ఇట్లా గుంజితే మనిషి ఎట్లా మాట్లాడతాడు? ఓకే, వీ హ్యావ్ ఖాళీ, విల్ ట్రై టు డూ ఎట్ 200. నేను చెప్తున్నా కదా, ఈ G-force ఇస్ సంథింగ్. ఓ బ్రో, నాకు తెలియని కూడా తెలియదు ఎంత పుల్ చేసిందా. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఆబ్వియస్లీ ద టనల్ టెస్ట్. నేనేం మాట్లాడా? ఏంది బ్రో ఈ సౌండ్? ఓ మై గాడ్. మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేను గైస్. నో వర్డ్స్, నో ఫ్రీకిన్ వర్డ్స్. సెకండ్ గేర్ లో ఇట్స్ రీచింగ్ 200 ఆల్మోస్ట్. దోస్ పాప్స్. 10,000 RR. మెంటల్ కూడా తక్కువ వర్డ్ బ్రో. మిసైల్ కూడా తక్కువ వర్డ్. దీన్ని ఏం చెప్పాలి, నేను ఏం చెప్పాలి, దీన్ని నాకు అర్థమవుతలే. ఎంత మాట్లాడినా తక్కువే. రోడ్ పైన ఒకటే రియాక్షన్స్. నేను దీన్ని ఇన్ డీటెయిల్ గా వెళ్ళాను, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు, ఈ బైక్ ఎందుకు 32 lakhs, అదంతా మీరు రివ్యూస్ లో కూడా చూడొచ్చు. బట్ దిస్ ఈస్ మోర్ లైక్ ఎన్ ఎక్స్పీరియన్స్ వీడియో. ఒక 1000cc బైక్ విత్ 200 bhp ఎలా ఫీల్ ఉంటుందని. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం రైడింగ్ ఇట్ కాబట్టి యూ గైస్ కెన్ గెట్ దోస్ జెన్యూన్ రియాక్షన్స్. చలో బ్యాక్ టు రెయిన్ మోడ్. చాలు బ్రో, నాకు ఇంకా ఈ పవర్ చాలు ప్రస్తుతానికి. చాలా ఎంజాయ్ చేశా. రోడ్ కూడా ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు సిటీ లోపలికి వెళ్ళిపోదాం. సిటీ లోపల వెళ్ళి దాని రియాక్షన్స్ కూడా తీసుకుందాం, లైక్ హౌ పీపుల్ రియాక్ట్ టు దిస్ బైక్ అనేది. ఇట్స్ నాట్ ఏ రియాక్షన్ వీడియో గైస్. అండ్ అంతేకాదు, దీపక్ అన్న దగ్గర డుకాటి V4S కూడా ఉంది. అండ్ అది అదైతే ఇంకా నేను మాట్లాడద్దు, దాని RPM ఇదంతా కూడా, దాని కూడా వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో పెడతా. అదైతే ఇంకా మెంటల్ అంటే మ్యాడ్ మిషన్ అది కూడా. అండ్ ఇది కూడా ఏం తక్కువ కాదు, బట్ చాలా కేర్ఫుల్ ఉండాలి ఈ బైక్. సో కొద్దిగా రేవ్ ఇచ్చినా కూడా చాలా స్లిప్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఐ నో దీనికి ఎలక్ట్రానిక్స్ ఉంది, అది కూడా చాలా వరకు ఆపుతుంది. బట్ స్టిల్ యూ నీడ్ టు బి సేఫ్ బికాస్ దీని బ్రేకింగ్ యాజ్ యూ సీ ఎట్లా అవుతుంది చూసారా. సో గైస్, ఇంటికి వెళ్ళి కొద్దిసేపు చిల్ అయ్యి బండిని కొంచెం మంచిగా తుడిచేసి నీట్ గా మళ్ళీ వచ్చిన బయటకి బండిని తీసుకొని ఇప్పుడైతే లాయలాకి వెళ్తున్నాం మా ఫ్రెండ్ ని కలవడానికి. అలానే అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కదా, మీకు కూడా రియాక్షన్స్ దొరికేస్తాయి. సో అలా మా ఫ్రెండ్ ని కలిసేసి, వాడు సూపర్ బైక్స్ అంటే చాలా భయం, కూర్చోవడం కానీ అండ్ ఆల్. సో అందుకే వాడే స్పెసిఫిక్ గా వాడి దగ్గరికి వెళ్తున్నాను, నేను కొంచెం భయపెడదామని చెప్పాను. దాని తర్వాత దెన్ విల్ గో హోమ్ అండ్ ఇన్ ద బ్లాగ్. అండ్ చెప్తున్నా కదా, దీని రోడ్ ప్రెజెన్స్ బాబా నెక్స్ట్ లెవెల్. నడుపుతుంటే ఆ ఫీల్, ఆ సౌండ్, ఆ పాప్స్ మాటల్లో చెప్పలేదు. ఐఎమ్ సో హ్యాపీ టు రైడ్ దిస్ ఫ్రికిన్ బీస్ట్ మిషన్. మెంటల్ బ్రో, మెంటల్. ప్లస్ ఈ బైక్ ని ఇప్పుడు కొద్దిసేపు నడిపాను కదా, ఆల్మోస్ట్ ఒక గుడ్ 1 hour దాకా నడిపినా కదా. అండ్ ఆల్రెడీ అలవాటు అయిపోయినా ఈ బైక్ కి. లైక్ ఇట్స్ ఈజియర్ ఫర్ మీ అన్నట్టు. లైక్ చాలా ప్రశాంతంగా నార్మల్ బైక్ ఎలా నడుపుతా అట్లా నడుపుతున్నా ఇప్పుడు. ఇందాక ఫస్ట్ లో తీసుకురావడం కొద్దిగా కష్టపడ్డా అలవాటు అవడానికి, బ్రేక్స్ అండ్ ఆల్. బట్ as you can see, ఇప్పుడు ఇట్స్ లైక్ ఐ నో దిస్ బైక్. అండ్ అంత తొందరగా అడాప్ట్ అవుతారు సూపర్ బైక్ కి, బికాస్ దీస్ బైక్స్ ఆర్ బిల్ట్ దట్ వే టు మేక్ యూ హ్యాండిలింగ్ అదంతా కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట, విత్ ఆల్ దిస్ ఎలక్ట్రానిక్స్, సస్పెన్షన్స్ అండ్ స్టఫ్. సో ఎవరైనా నేను డైరెక్ట్ సూపర్ బైక్ వెళ్ళచ్చు అంటే నో, ఆబ్వియస్. మీరు ఏదైనా 400cc తో స్టార్ట్ చేయండి. 400cc చాలు. దాని తర్వాత మీ 600 కి జంప్ అవచ్చు, లేదంటే లీటర్ క్లాస్ కి కూడా జంప్ అవ్వచ్చు. గుడ్ స్టార్ట్ ఇస్ 400cc. అది అలవాటు ఏంటంటే దెన్ లీటర్ క్లాస్ కానివ్వండి, ఇట్స్ ఈజియర్. బట్ మీరు ఎంత మెల్లంగా లైక్ 400 లేదా 600 అట్లా నేర్చుకుంటూ వస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్స్ అబ్బా అసలు మ్యాడ్నెస్ అబ్బా ఎలక్ట్రానిక్. అయినో చాలా మంది రా బండి అది ఇది అంటారు, బట్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ ఈస్ లైక్ వెరీ యూస్ఫుల్. నేను చెప్తున్నా కదా, మీరు ఒకసారి ఎలక్ట్రానిక్స్ ఉన్న బండి నడిపి చూడండి, దెన్ యుల్ అండర్స్టాండ్ ఇట్స్ వాల్యూ. ఎందుకంటే ఏదో ఒక టైంలో 101% ఏదో ఒక టైంలో దిస్ విల్ సేవ్ యువర్ లైఫ్, ఎస్పెషల్లీ విత్ ఎ బ్లడీ మాన్స్టర్ మిషన్స్ లైక్ దిస్.
గాడ్, నేను ఇట్లా ఆక్వర్డ్ అయిపోతా, మామిడి కాలేదు. సో వాడికి బైక్ అలా చూపించేసి జంప్ అయిపోతాం. అంటే నాకు ఇట్లా ఎక్కువ రియాక్షన్స్ వచ్చినా నేను కొంచెం నర్వస్ అయిపోతా అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఎగ్జాంపుల్ మీకు నా వాయిస్ లో తెలుస్తుండొచ్చు ఎంత లోలో మాట్లాడుతున్నాను. సో యా, మంచిగా స్లో పేస్ లో బ్రహ్మానందం కొడుకు దిగిరాబే చూసిండు, అక్కడి నుంచే చూసిండు, వాడి ఫేస్ లో చిన్న స్మైల్ వచ్చింది. అది ఇది అది అట్లా ఉరకాల వేసుకుంటా అని చెప్పి కూర్చుడా సార్. అదే 200 BHP రా, 300 పోతుంది అంతేదా? ఎక్కువరా, సీట్ చూడు ఎంత ఉందో. అంతా బాగానే ఉండే, వచ్చాక అందరు చూస్తుంటే ఉచ్చబడిపోతుంది నాకు. అందుకే నువ్వు ఏడరా అన్నా నేను. అందుకే దీన్ని కలిసి జల్దీ మింగేద్దామని చెప్పి. నేను అందరు ఇంతమందిలో ఒకటేసారి చూస్తే కొంచెం ఆక్వర్డ్. ఇప్పుడు అలా కాలేజ్ వదిలేసిర్రా ఇప్పుడు? సౌండ్ వింటావా? ఆర్ యూ రెడీ పరం? నువ్వు గట్టిగా రేజ్ చేస్తే చచ్చిపోతావు సౌండ్. సరే మరి, రైట్ రా, బాయ్ రా. మనోడు ప్యాక్ అయిపోయాడు పాపం మా సౌండ్ వినగానే. అంటే వాడి దగ్గరికి వేరే సూపర్ బైక్స్ తీసుకొని పోయా, కాకపోతే ఇంత లౌడ్ సూపర్ బైక్ వాడి దగ్గర ఫస్ట్ టైం అనమాట. సో వాడు కొంచెం అవుట్ అయింది. I know మీకు చాలా రియాక్షన్ చూపించలేకపోయినా, బట్ యా గైస్, సారీ, ఐ గాట్ స్కేట్, ఐ కాంట్ టేక్ ఇట్. ఇంతమంది నన్ను ఒకటేసారి చూస్తే ఐ గెట్ ప్యానిక్. సో ఐఎమ్ సారీ, ఎంత రియాక్షన్ ఏదో అంత దిగెళ్తా. నాట్ సూపర్ బైక్ గర్ల్స్ రియాక్షన్స్ అండ్ ఆల్ కదా. సో అవుట్ అయిపోయినా లాల్. చూసాను ఎప్పుడు వదిలేరు. పిల్లల ఫేస్లో వచ్చే ఆనందం ఎవ్వడి ఫేస్లో రాదు అసలు. బ్యూటిఫుల్ రియాక్షన్స్ అలాగైతే నిజంగా. అరే రైట్ నుంచి వస్తారు రా నాయనా. రేపు వదిలితే చాలు, పాప్స్ అండ్ పాప్స్, పాప్స్ అండ్ పాప్స్. ఏమైనా ట్యూన్ చేసిండో ఏం చేసిండో తెలియదు అన్న, లేదా అది అట్లనే వస్తుందో కూడా తెలియదు నాకు. ఒకసారి అడగాలి. చూసారా అసలు ఎంత ఈజీ అవుతుందో ఇప్పుడు హ్యాండ్లింగ్, ఇది అలవాటు అయిపోయాక. So I'm going to end my vlog here. So that's it for today's video guys. Thank you so much for watching, and comment down below my favorite super bike. Please do like, share and subscribe. It's about spreading the love and the